ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు మండిపడ్డారు. కావలి పట్టణంలోని షాదీ మంజిల్లో యూనియన్ 4వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా 23 మందితో కూడిన నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య, పట్టణ కార్యదర్శి పెంచలయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కావలి పట్టణ 4వ మహాసభ ఈరోజు షాదీ మందిర్లో జరుగుతూ ఉంది. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం గత 3 సంవత్సరాలలో చేసినటువంటి కార్మికులు యూనియన్ చేసినటువంటి పోరాటాన్ని సమీక్షించుకొని రాబోయే రోజుల్లో కార్మికులు పోరాడాల్సినటువంటి పరిస్థితులను కూడా ఈ మహాసభ ద్వారా తెలియజేస్తాం. ఈ మహాసభలో తీసుకున్నటువంటి పోరాటాల్లో రాబోయే రోజుల్లో కార్మికులు యూనియన్ కూడా పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గతంలో ప్రభుత్వాలు కార్మికులకి పోరాటాలు చేసి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం జరిగింది. అయితే పూర్తిగా కార్మికుల్ని, మున్సిపల్ కార్మికుల్ని గత ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి పర్మనెంట్ చేయలేదు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా కార్మికులందరూ కూడా ఏదో ఈ ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం చాలా మేలు జరుగుతుంది, మా కష్టాలు తీరుతాయి, కార్మికులకు మంచి జీతాలు ఇస్తారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కావలి పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 4వ పట్టణ మహాసభలో జరుపుకోవడం జరిగింది. 23 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనలో పోరాటాలకి నాయకత్వం వహించే రకంగా మేము వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది. ఈ 3 సంవత్సరాల ఒకసారి జరిగేటువంటి మహాసభల్లో గత 3 సంవత్సరాల నుంచి ఏవైతే జరిగాయో వాటన్నిటిని కూడా చర్చించుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటింది. అయినా కూడా మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. పరిష్కారం కాకపోగా ఈరోజు కొత్త సమస్యలు తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ కార్మికులను ఎత్తున రుద్దేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఒప్పుకునేది. అప్పుడు ఒకవేళ ప్రభుత్వం మారినా సరే ఆ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన మంత్రులు మారారే తప్ప అధికారులు ఎవరు మారలేదు. ఆ రోజు మాతో ఒప్పందం చేసుకునేది అధికారులు. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో TVS Institute of Technology, a symbol for excellent education. 100% placement సాధిస్తున్న విద్యా సంస్థ TVS. ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు TVS Institute of Technology, DS Naidu Nagar, Kavali. Hi Nilor, please subscribe to N3 TV.